నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీట్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ పతిపాడ నూకాదుర్గారాణి, జవహర్లాల్ మున్సిపల్ హైస్కూల్లో 17వ వార్డు కౌన్సిలర్ కాళ్లకూరి స్వరాజ్య భవాని, అత్తమూరి శ్రీ సత్యభాస్కర, జెడ్పీ ఉన్నత పాఠశాలలో నల్లమిల్లి వీర్రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఎలా చదువుతున్నారో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈఓ నాయుడు రామచంద్రరావు, డాక్టర్ పాలడుగు చంద్రమౌళి, హెచ్ఎం మల్లిపూడి ఇందిర, ప్రధానోపాధ్యాయులు టి వేణుగోపాల్, మండల ఆర్యవైశ్య అధ్యక్షులు కాళ్లకూరి శ్రీనివాస్, వరే సత్యనారాయణ, ఉపాధ్యాయులు సూర్యలత, పంచాయతీ కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్, విశ్రాంత ఉపాధ్యాయులు సత్తి సత్యనారాయణ రెడ్డి, తాడి కోదండ రామరెడ్డిలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లి భూమి మీద తీసుకొచ్చి మొదటి గురువు అయితే, తండ్రి బాధ్యతలను నిర్వర్తించి రెండో గురువు అవుతే, మన జీవితాన్నే ఇచ్చింది మన గురువులు. ఈ గురువు వల్లే మనం ఏ రంగంలోకి వెళ్ళినా కూడా మనకి మార్గదర్శకులు అవ్వడానికి కారణం మన గురువులే. ఎందుకంటే మనం చదువు మొదలు పెట్టిన కాడి నుంచి ఎక్కువ టైం మనం స్కూల్లోనే ఎక్కువ మనం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మన టీచర్స్తోనే గడుపుతాం. ఆ విధంగా మన స్కూల్ జీవితం ఎంతో నేర్చుకునే విధంగా మరి మనకి గురువులు నేర్పిస్తూ ఉంటారు. ప్రతి గవర్నమెంట్ స్కూలు అలాగే ప్రైవేట్ స్కూల్ కూడా చేయమని పైనుంచి ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది. గత ప్రభుత్వంలో కూడా పేరెంట్స్ మీటింగ్ జరిగేది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా చదువుల కోసం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం సన్నబియ్యం కూడా వచ్చాయంట. కాబట్టి ఇంకా చక్కగా అంటే పిల్లలకి చదువుకోవడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు మనం కూడా పిల్లల్ని శ్రద్ధగా టైంకి పంపించాలి. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అంటే ఏంటంటే మన ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మధ్య అనుసంధానంగా జరిగే కార్యక్రమం. మన పిల్లలు స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ లోటుపాట్లు ఏంటనేది, విద్యా అభివృద్ధిలో మనం ఎలా ముందుకు సాగాలనే ఆలోచన విధానంతో మన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్ ని జరపవలసిందిగా ఆదేశించారు. దీనివల్ల ప్రతి స్కూల్లోని ఈ రోజు చాలా పండగ వాతావరణం జరుగుతుంది. ఈ సభకు ఇచ్చేశారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన విధానం వీళ్ళలో ఉందనేది మన ఉపాధ్యాయులతో పాలు పంచుకుందామనే ఉత్సాహం కనపరుస్తున్నారు. ప్రైవేట్ శాలకి ధీటుగా ఈ గవర్నమెంట్ పాఠశాలలో కూడా జరుగుతాయి. చదువులు ఉన్నాయి, చదవచ్చు, బంగారు భవిష్యత్తు తీర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సభాముఖంగా మనందరం కూడా ఈ ఆలోచన విధానాన్ని సమర్థించాలి.